గ్రూప్ 1 డిఎస్సి వ్యవహారాల్లో ప్రభుత్వంపై వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై జగన్ తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడకు చెందిన గాదే సాయికృష్ణ అదృశ్యం కేసుపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఆయన తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై కృష్ణలంక పోలీసులు 7 పేజీల కౌంటర్ దాఖలు చేశారు. కేసును ప్రస్తుతం సిట్ విచారిస్తున్నట్లుగా కోర్టుకు తెలియజేశారు. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె 11వ రోజుకు చేరుకుంది. విజయవాడ చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమతో నేరుగా చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద స్వర్ణముఖి నదిలో అక్రమ ఇసుక, గ్రావెల్, మట్టి తవ్వకాలు అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులతో కలిసి తవ్వకాల ప్రాంతాలు పరిశీలించిన ఆయన అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. విజయవాడ సమీపంలో ఉయ్యూరులో డయేరియా కేసులు పెరుగుతూ ఉండటంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. డ్రైనేజ్ పైప్ లైన్ సమస్య కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రజలు నీటిని కాచి చల్లార్చిన తర్వాతే తాగాలని సూచిస్తూ నీటి శాంపిల్స్ ను పరీక్షల కోసం గుంటూరు ల్యాబ్ కు పంపించారు. రాజమండ్రి మోరంపూడి మున్సిపల్ పాఠశాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటశాల, తరగతి గదులు పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన మధ్యాహ్న భోజనం అందించాల్సిందిగా సిబ్బందికి సూచించారు. పాఠశాలలో అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలను కలిసే దిండి, చించినాడ వంతెనపై భారీగా వాహన రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. మరమ్మతుల కారణంగా ఏడాదిగా నిలిచిపోయిన రాకపోకలకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అనుమతి లభించింది. దీంతో 2 జిల్లాల ప్రజల రవాణా కష్టాలు తొలగిపోతున్నాయి. మార్కాపురం జిల్లా ఉమ్మడివరం గ్రామ సచివాలయానికి భవన యజమాని తాళం వేసేశారు. అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో తాళం వేసినట్లుగా తెలిపారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించి సచివాలయ సేవలు పునరుద్ధరించాల్సిందిగా గ్రామస్తులంతా కోరుతున్నారు. తిరుమల శ్రీవారిని దగ్గుబాటి సురేష్ సినీ నిర్మాత దర్శించుకోవడం జరిగింది. నైవేద్య విరామ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం టీటీడీ నిర్వహణ బాగుందని ప్రశంసించిన ఆయన వరాహస్వామిని దర్శించుకోనున్నట్లుగా తెలియజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కరవాకలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు శ్రీకారం చుట్టారు. వరదల సమయంలో విగ్రహాలు నీట మునిగిపోతూ ఉండటంతో కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పునాది పనులు పూర్తి కాగా ఆలయ నిర్మాణానికి భక్తులు సహకరించాల్సిందిగా గ్రామస్తులు వేడుకుంటున్నారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ విరాజం సమయంలో మొక్కులు చెల్లించుకుని ఆయనకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. తన పిల్లల పెళ్లి చంద్రబాబు, భువనేశ్వరి చేతుల మీదుగా జరగటం అదృష్టంగా భావిస్తున్నట్లు బండ్ల గణేష్ తెలియజేశారు. విజయవాడ దుర్గమ్మకు ఓ భక్తురాలు 21 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. సీతారాంపురానికి చెందిన తవ్వాపుల్లమ్మ 141 గ్రాముల బరువున్న బంగారు రాధాకృష్ణుల హారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. ప్రత్యేక పూజల అనంతరం ఈ హారాన్ని అమ్మవారి అలంకరణకు వినియోగించుకోనున్నారు. రాజమహేంద్రవరం సైన్స్ పార్క్ విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకతను పెంపొందించేలా తీర్చిదిద్దుతున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. సైన్స్ పార్కును సందర్శించిన ఆమె శాస్త్రీయ నమూనాలు, ఆధునిక సాంకేతిక పరికరాలు పరిశీలించారు. విద్యార్థులు, ప్రజలు సైన్స్ పార్కును సందర్శించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచించారు. అనకాపల్లి 4 రోడ్ల కూడలిలో ఏఐఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాల పునఃప్రారంభించాల్సిందిగా డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై మంత్రి లోకేష్ స్పందించాల్సిందిగా కోరారు. ప్రపంచ దోమల దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది.
దోమల నివారణకు ప్రజలంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు జిల్లా ఇన్ఛార్జి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె శివరంజని. ఇళ్ల పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాల్సిందిగా సూచనలు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్లటూరు రోడ్లో బైకును బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో వల్లూరి రవి, బల్లూరి సావిత్రి దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. చెరువులు, కుంటల నుంచి నిబంధనలకు విరుద్ధంగా మట్టిని ఇటుకల తయారీ, రియల్ ఎస్టేట్ పెంచర్లకు తరలిస్తున్నారని, జిల్లా అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలు అరికట్టాలని వారంతా కోరుతున్నారు. పల్నాడు జిల్లా వేల్పూరులో డీఎస్పీ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో 80 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలు లేని 40 వాహనాలు సీజ్ చేయగా గ్రామాల్లో గొడవలు జరగకుండా అవగాహన కల్పించడంతో పాటు సైబర్ క్రైమ్, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా డీఎస్పీ కృష్ణ చైతన్య తెలియజేశారు. ఏలూరు జిల్లా రావికంపాడు హైస్కూల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థి బాలసాయి ఆత్మహత్యపై విద్యాశాఖ విచారణ సందర్భంగా తమపై ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ పరిణామాల మధ్య బాలసాయి సోదరుడు మహేంద్ర నాయక్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో కలకలం రేగింది. నెల్లూరు జిల్లా కావలిలో భాష్యం స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటర్ను ట్రాక్టర్ ఢీకొట్టడంతో ముసునూరుకు చెందిన చందు మృతి చెందారు. బబ్లు, బాబు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు సంఘటనపై దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.